మనము మన ఎవ్రీ టాక్ ఛానల్‌లో అన్నింటికి సంబంధించిన విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి అంటే సెంట్రల్‌కి సంబంధించింది, స్టేట్‌కి సంబంధించిన విషయాలు, మనకొచ్చే పీఎఫ్‌లైనా అయ్యుండొచ్చు, రిటైర్మెంటు సంబంధించిన పెన్షన్ గురించి కానీ, ఇలా అంటే ఏవి ఇంపార్టెంట్ మళ్ళీ ఇంకొకటి రైతుల కోసము రైతు కిసాన్‌కి సంబంధించిన విషయాలైనా అయ్యుండొచ్చు. వాళ్ళకిచ్చే ఈ విత్తనాలను దగ్గర నుంచి ఆహ్, వాళ్ళకు వచ్చే పెన్షన్ అయినా అయ్యుండొచ్చు. వాటి గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు స్వనిధి కేంద్రం రిలీజ్ చేసింది గదా! అంటే చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు అంటారు కదా! రోడ్డు పక్కన పెట్టుకునే పళ్ళ వ్యాపారం దగ్గర నుంచి, పూల వ్యాపారం దగ్గర నుంచి ఆహ్, అలాంటి వాళ్ళ కోసము మనకు 50,000 కేంద్రం ఇస్తున్న దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. నేనొకసారి వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీకు చూపించిన తర్వాత క్లియర్‌గా మాట్లాడదాం. పీఎం స్వనిధి స్కీమ్ అన్నమాట. మనకేంటి అననే దాని గురించి వెళ్తే ఇది లోన్‌కి సంబంధించింది. సిబిల్ స్కోర్ కూడా అవసరం లేదని చెప్తున్నారు. 50,000 వరకు కేంద్ర ప్రభుత్వ లోన్ అన్నమాట. ఇక నేటి కాలంలో చిన్న వ్యాపారం చేయాలన్నా లేదా అత్యవసరంగా డబ్బు అవసరమైన బ్యాంకులు ముందుగా చూసేది సిబిల్ స్కోర్. కానీ ఇది చిన్న వ్యాపారులు చాలా మందికి సిబిల్ స్కోర్ ఉండకపోవచ్చు. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా సిబిల్ స్కోర్ లేకపోయినా, హామీ లేకపోయినా రుణం పొందే అవకాశం ఉంటుంది. పీఎం స్వనిధి పథకం అంటే ఏంటి అంటే, కరోనా సమయంలో వీధి వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం చిన్న వ్యాపారులకు మూలధన సాయం అందించడం మరియు వారి వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టడం. 50,000 వరకు లోన్ పొందే విధానం. ఈ పథకం కింద రుణం ఒకేసారి ఇవ్వరు. దశల వారీగా లోన్ అందిస్తారు. మొదటి దశలో 10,000 వరకు రుణమిస్తారు. ఆ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండవ దశలో 20,000 వరకు రుణమిస్తుంది. మొదటి 2 రుణాలను సరిగ్గా చెల్లించిన వారికి మూడవ దశలో 50,000 వరకు రుణమిస్తుంది. ఇలా క్రమంగా లోను పరిమితిని పెంచుతూ వ్యాపారం అభివృద్ధి చెందేందుకు సహాయం చేస్తారు. అయితే దీనికి ఏం ప్రత్యేకతలు అంటే, ఈ పథకంలో ప్రధానంగా హామీ అవసరం ఉండదు. ఎటువంటి ఆస్తి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సిబిల్ స్కోర్ కూడా అవసరం లేదు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు కూడా దీనికి అర్హులవుతారు. లోన్‌ను సకాలంలో చెల్లిస్తే ఏడాదికి 7% అంటే 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది. డిజిటల్ లావాదేవీలు చేస్తే క్యాష్ బ్యాక్ సదుపాయం కూడా లభిస్తుంది. ఇక ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? పండ్లు, కూరగాయలు అమ్మేవారు, టిఫిన్ సెంటర్లు నడిపేవారు, టీ స్టాల్స్, చిన్న కిరాణా షాపులు, సెలూన్లు, లాండ్రీ సేవలందించేవారు, రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు చేసేవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో పాటు గ్రామీణ ప్రాంతాల వ్యాపారులు కూడా ఈ పథకాన్ని ఉపయోగించవచ్చు. ఇక కావలసిన పత్రాలు దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్తో లింక్ అయిన ఉండాలి. ఓటర్ ఐడి కార్డ్, వ్యాపార గుర్తింపు పత్రం లేదా వెడ్డింగ్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ లేదా స్థానిక సంస్థ సిఫారసు లేఖ, బ్యాంకు ఖాతా వివరాలు అవసరం అవుతాయి. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే, ఈ లోన్ కోసం సమీప ప్రభుత్వ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు లేదా కోఆపరేటివ్ బ్యాంకులను సంప్రదించవచ్చు. అలాగే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. చివరగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేయడం కన్నా ప్రభుత్వ పథకాల ద్వారా తక్కువ వడ్డీతో రుణం పొందడం మంచిది. పీఎం స్వనిధి పథకం చిన్న వ్యాపారులకు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశంగా మారింది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే చిన్న వ్యాపారులు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇక ఇందాక నేను అన్నీ చూపిచ్చాను కదా! స్వనిధికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి కార్డ్ ఉండాలి, బ్యాంక్‌లో డీటెయిల్స్, మనకెంతిస్తారు, ఎలా విడతల వారీగా ఇస్తారా కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా! అంటే ఫస్ట్ మనకొక 10,000 ఇస్తారు. అవి పే చేసిన తర్వాత ఇంకొక 20,000 అలా ఇస్తారనమాట. మనం ఎలా పే చేస్తే ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మనకిచ్చే ఈ 50,000 లోన్ గురించి ఈరోజు వీడియో. కాకపోతే
మనము జరిగిన ఈ కేంద్ర బడ్జెట్ గురించి ఒక్కసారి మాట్లాడాలనిపించిందండి. ఎందుకు అంటే ఆహ్, అందరూ రైతులు, రైతులకు సంబంధించిన లోన్స్ అయినా, ప్లస్ పెన్షన్ అయినా, వాళ్ళకిచ్చే డబ్బులుంటాయి కదా! సంవత్సరానికి ఇంత అనేసి, సమ్మాన్ యోజనకు సంబంధించిన విషయాలైనా కానీ, రైతుల దగ్గర నుంచి ఈపీఎఫ్ఓ వాళ్ళకి కూడా అంటే ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన ప్రైవేట్ రంగంలో ప్లస్ గవర్నమెంట్ దానిలో కూడా పెన్షన్ ఇస్తున్నారు కదా! చాలా పెద్దవాళ్ళు చాలా కామెంట్స్ పెట్టారండి. సో, నాకనిపించింది ఒక్కసారి నేను ఇలా లైవ్‌లో మాట్లాడాలి అనిపించిందనమాట. ఎందుకు అంటే వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత చాలా చాలా డిసప్పాయింట్లు అయ్యుంటారు. ఎందుకంటే వాళ్ళు నాకు పెట్టిన కామెంట్స్ నేను దానికోసం సెపరేట్ ఒక వీడియో చేయాలండి. అది తప్పకుండా చేస్తాను. ఈ వీడియోకి గనక ఆదరణ వస్తే నేను తప్పకుండా ఆ క్వెషన్ ఆన్సర్స్‌కి అంటే క్వెషన్స్ కామెంట్స్ పెట్టిన దానికి నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఏంటి అనంటే ప్రతి వాళ్ళు చాలా అలిసిపోయి వాళ్ళు పెన్షన్ కేంద్రం ఇస్తే కొంత రిలీఫ్ అవుతాము అనే చాలా ఆశతోని ఎదురు చూసిండ్రనమాట. సో, ఒక్కటండి నేను మీ వయసు అంటే మీకున్న అనుభవానికి నేను చెప్పేంత వయసు నాది కాకపోవచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే కేంద్రం చేసిన నిర్మలా సీతారామన్ చేసిన విషయాలు ఆ బడ్జెట్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ పెంచాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంత బడ్జెట్ గురించి మాట్లాడేంత తెలివితేటలు నాకు లేకపోయినా నాకర్థమైంది ఒక్క విషయం చెప్తానండి. సో, ఏంటి అనంటే ఇప్పుడు మీకిచ్చే పెన్షను వాళ్ళు 6,000 ఇస్తున్నారు. ఒక్కొక్కరికి అంటే వాళ్ళు పీఎఫ్ పే చేసిన దాన్ని బట్టి వాళ్ళకన్నీ నేను ఆ వీడియోస్ చేశాను కదా! ఒకవేళ చూడని వాళ్ళుంటే తప్పకుండా వెళ్లి చూడండి. వాళ్ళు పే చేసిన దాన్ని బట్టి ఒకరికి 7,500 ఒకరికి 15,000 అలా వస్తున్నది కదా! సో, మనకు ఎంతో కొంత ఈ కేంద్రం ఇస్తుంది. అంటే ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు 60 అబోవ్ ఉంటారు కదా! ఆ 60 అబోవ్ వాళ్ళకి ఈ డబ్బులు అందరికీ సరిపోకపోవచ్చు. కానీ కొంత రిలీఫ్ అయితే ఇస్తుంది అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే వాళ్ళు మన దేశాన్ని అభివృద్ధి చెందడానికి మనము అన్ని దేశాల దగ్గర నుంచి మనం ఏమంటారు దిగుమతి చేసుకుంటున్నాం కదా! అవి తగ్గించడానికి, మన ఇండియాను డెవలప్ చేయడానికి ఈ కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసింది అని అనిపిస్తుంది. అలానే రైతులకు ఏమి చేయలేదని కాదు. కొబ్బరి చెట్ల పైన, గంధం పైన అలాంటి వాటి పైన చేశారు కదా! సో, అవన్నీ డీటెయిల్డ్‌గా మీకు తెలిసే ఉంటుంది. సో, అంటే రైతులను తక్కువ చూసారని కాదు. ఎంతో కొంత ఇస్తున్నాము అనే భరోసాతోని ఇంకొకటేంటంటే వాళ్ళు రేషన్ కూడా ఇస్తున్నారు కదండీ! రేషన్‌లో అంటే ఫ్రీగానే మనకు రైస్ గూడా ఇచ్చేస్తున్నారు. మీకు వాళ్ళిచ్చే పెన్షను చాలా తక్కువుంటుంది. మీ కనీస అవసరాలకు కూడా సరిపోకపోవచ్చు. కానీ మీ పిల్లలు ముందు ఫ్యూచర్‌లో ఇప్పుడున్న మీ పిల్లలకు ఫ్యూచర్‌లో చాలా హాయిగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేసింది అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ చేసింది ఆహ్, బాగుంది. ఫ్యూచర్ బావుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు 60 వరకు జీవితాన్ని భరించారు, అనుభవించారని చెప్పొచ్చు. మీ పిల్లల కోసము ఆ ఫ్యూచర్ చాలా బాగా అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే వేశారు అని నాకనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ టైమ్‌లో ఉంటుందా లేదా తెలీదు. సో, ఇప్పుడు వీళ్ళిచ్చే ఈ పెన్షన్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. సో, అందుకని చెప్పేసి మనకి ఇప్పుడు వచ్చిన దానికి సంతోషంగా, తృప్తిగా ఉన్న దాంట్లో మనం సర్దుకొని బతికితే గనక మన పిల్లల ఫ్యూచర్ బావుంటుంది అని నాకనిపిస్తుంది. నేనిలా మాట్లాడేది మీకేమనిపిస్తుందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నమాట. పెద్దవాళ్ళకి సంబంధించిన పెన్షన్ దగ్గర నుంచి, రైతు కిసాన్‌కి సంబంధించిన నిధుల దగ్గర నుంచి, ఆహ్, వాళ్ళకి ఇచ్చే డబ్బుల గురించి ప్రతిదీ నేను మాట్లాడుతూ ఉంటాను. మీకింకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. రాస్తారు అనుకుంటున్నాను. ఇక ముందు ఆ కామెంట్స్ వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టిన కామెంట్స్‌కి నేను తప్పకుండా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.